మోడీ మధ్యవర్తిత్వ అవకాశంపై చర్చ. న్యూఢిల్లీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ల మధ్య ఇటీవల తలెత్తిన తీవ్ర బహిరంగ వివాదంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, వారి మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందా అనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. వివాదానికి కారణం, ట్రంప్ ప్రభుత్వపు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను మస్క్ తీవ్రంగా విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. మస్క్ దీనిని అసహ్యకరమైన అకృత్యం, డిస్గస్టింగ్ అబోమినేషన్ గా అభివర్ణించారు. దీనికి ప్రతిగా, ట్రంప్ మస్క్పై వ్యక్తిగత దాడి చేస్తూ, తన పరిపాలనలో మస్క్ కంపెనీలకు లభించిన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని హెచ్చరించారు. అంతేకాకుండా, మస్క్ తన విజయం లేకుండా ట్రంప్ 2024 ఎన్నికలలో గెలవలేకపోయేవారని వాదించగా, దీనికి ప్రతిస్పందనగా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉందని మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ మధ్యవర్తిత్వం ఎందుకు ముఖ్యం? ఈ ఇద్దరు అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల మధ్య వైరం అమెరికా రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రధాని మోడీ మధ్యవర్తిత్వం వహించడానికి కొన్ని కీలక కారణాలు ఉండవచ్చు. అంతర్జాతీయ సంబంధాలు. భారతదేశానికి ట్రంప్ మరియు మస్క్ ఇద్దరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతదేశంతో బలమైన మైత్రీ బంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఎలోన్ మస్క్ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, ముఖ్యంగా టెస్లా విస్తరణకు ఆసక్తి చూపుతున్నారు. వీరి మధ్య విభేదాలు భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా మోడీ జోక్యం చేసుకోవచ్చు. సాంకేతిక, ఆర్థిక స్థిరత్వం. ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక దిగ్గజాలలో ఒకరు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు ప్రపంచ ఆర్థిక, సాంకేతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ట్రంప్ అమెరికా రాజకీయాలలో శక్తివంతమైన వ్యక్తి. వీరి మధ్య వివాదం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై, సాంకేతిక రంగంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మోడీ సంధి కుదిర్చడం ద్వారా ప్రపంచ స్థిరత్వాన్ని, సహకారాన్ని ప్రోత్సహించవచ్చు. భారతదేశ పాత్ర పెంపు. భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా, అంతర్జాతీయ సమస్యలలో మధ్యవర్తిత్వం వహించడానికి ఆసక్తి చూపుతోంది. మోడీ తన బలమైన వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించి, ఈ ఇద్దరు ప్రముఖ వ్యక్తుల మధ్య సయోధ్య కుదిర్చడం ద్వారా అంతర్జాతీయ వేదికపై భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. మధ్యవర్తిత్వం ఎలా ఉండవచ్చు? ఒకవేళ మోడీ మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తే, అది ఈ కింది విధంగా ఉండవచ్చు. వ్యక్తిగత సంప్రదింపులు. మోడీ ట్రంప్ మరియు మస్క్ ఇద్దరితోనూ నేరుగా ఫోన్ ద్వారా లేదా సమావేశాల ద్వారా మాట్లాడవచ్చు. అంతర్జాతీయ వేదికలు. G20 వంటి అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా వారిని ఒకచోట చేర్చి చర్చలకు మార్గం సుగమం చేయవచ్చు. సాధారణ ప్రయోజనాలు. ఇద్దరి ప్రయోజనాలను గుర్తించి, వాటిని సమతుల్యం చేసే పరిష్కారాలను సూచించడం ద్వారా ఒక రాజీకి రావడానికి కృషి చేయవచ్చు. ప్రస్తుతం ట్రంప్, మస్క్ల మధ్య వివాదం తీవ్రంగా ఉన్నప్పటికీ, ప్రధాని మోడీ మధ్యవర్తిత్వం వహిస్తారా అనేది కేవలం ఊహాగానం మాత్రమే. అయితే, ఈ ఇద్దరు కీలక వ్యక్తుల మధ్య శాంతి నెలకొంటే అది ప్రపంచ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.